కామదహనం ఎందుకు చేస్తారు, దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. భౌతిక కామవాంఛలన్నీ తగలబెట్టి ధర్మబద్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశంతో కామదహనం యొక్క పరమార్థం. మన భారతీయ హిందూ సాంప్రదాయ ఆచార వ్యవహారాలలో పండుగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేక తిథి నక్షత్ర రోజుల్లో తెలుగు నెలల ఆధారము చాంద్రమాన ప్రకారము వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది పునరావృతం అవుతూనే ఉంటుంది. ఒక ప్రత్యేకమైన పండుగను అదే ప్రత్యేకమైన రోజు నాడు ఎందుకు జరుపుకోవాలి అనేది ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుతము హోలీ పండుగ అనేది ఎప్పుడు ఎలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు, నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా వివరణను పరిశీలించి చూడగా కామదహనం అనేది పాల్గొన మాస పౌర్ణమి రోజున చేయాలని నిర్ణయం చేశారు. అందుకే కాముని పున్నమి అని పేరు వచ్చింది. ఈ పండుగ యావత్ భారతదేశ ప్రజలు, అన్ని ప్రాంతాల వారు ఎంతో వేడుకగా ఆనందంగా జరుపుకుంటారు. పురాణ గాథల ప్రకారము ఆధారంగా చూడగా కామదహనము పార్వతీదేవి పరమశివుణ్ణి వివాహం చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచమని కామదేవుణ్ణి అడుగుతుంది. అప్పుడు కామదేవుడు ఆ తపస్సులో ఉన్న శివుణ్ణి ఏకాగ్రతను భంగం పరచడానికి అతనిపై పూలబాణం వదులుతాడు. తన తపస్సుకు భంగం కలిగించింది ఎవరా అని ఆ పరమశివుడు తన త్రినేత్ర దివ్య దృష్టితో చూడగా అది కామదేవుడని గ్రహించి తన ముక్కంటిని తెరిచి కామదేవుడి శరీరాన్ని భస్మం చేస్తాడు. కామదేవుని భార్య రతీదేవి పరమశివుడికి వద్దకెళ్ళి వేడుకొనగా తిరిగి కామదేవుణ్ణి బ్రతికిస్తాడు. శివుడు కామాన్ని దహించిన సంఘటనకు ప్రతీకంగా కామదహనము చేయడం అనే ఆచారము నేటికి కొనసాగుతూనే వస్తుంది. సహేతుకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపచేసుకొని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనేదే ఈ పండుగలోని అంతరార్థం. మనిషి కోరికలు ఎక్కువైనా కొద్దీ అశాంతికి మూలమవుతుంది. కావున కోరికలను నియంత్రించుకోవడమే ఈ పండుగలోని యొక్క ఉద్దేశం. రంగులు చల్లుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే హిరణ్యకశ్యపుడి చెల్లెలి అయిన హోలిక రాకాసి చనిపోవడం వల్ల ఆమె బాధల నుంచి విముక్తి అయినందుకు సంతోషంగా రంగులు చల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హోలికా మహోత్సవాన్ని ఆనాడు రఘుమహారాజు రాజ్యంలోని ప్రజలు జరుపుకున్నారు. ఆ హోలిక మహోత్సవం ఆనాటి నుంచి నేటి వరకు పరంపరంగా కొనసాగుతూనే ఉంది. ప్రజలు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకొని ద్వేషాలు, రాగద్వేషాలు అన్నీ మరచిపోయి మమేకమై ప్రేమానుభావంతో ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలని జరుపుకుంటారు. కాముణ్ణి పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా మానవ జాతికి ఒక సందేశం కనబడింది. కాముడు ప్రతి మనిషిలోనూ అదృశ్య రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న అషిడ వర్గాలైన రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహ, మాయ మొదలగు గుణాలను ప్రజ్వలింపకుండా అనునిత్యము అదుపు చేసుకొని మనసును ఆధీనంలో పెట్టుకోవాలని ఈ పండుగ యొక్క సందేశము కనబడుతుంది. మనిషిలోని కోరికలు గుర్రాల్లా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టిపోతాడు. మనిషిలోని రజోతమ గుణాలను పారద్రోలి సాత్విక గుణంతో జీవిస్తే మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది. మనిషిని మహనీయుడిగా మార్చే మహత్తర శక్తి ఒక మనసుకు ఉంటుంది. ఆ మనసును ఆధీనంలో పెట్టుకోవడం కేవలం మనిషికే ఉంటుంది. మనిషి యొక్క మనసును, శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోగలిగిన వారే మనుషులలో మహనీయులవుతారు. వారే ఉత్తమ గతులని చివరికి పొందగలుగుతారు. కాముని దహనం వెనుక మరొక కథ కూడా ఉంది. దక్ష ప్రజాపతి అయిన కుమార్తె అయిన సతీదేవి యొక్క ఆత్మాహుతి చేసుకొని
మరణ వార్త విన్న తర్వాత శివుడు మహా క్రోధితుడై అతడు విరక్తుడై ఇక యోగ ధ్యానంలో నిరంతరం ఉంటాడు. మరలా ఆ సతీదేవియే హిమవంతుని యొక్క పుత్రిక పర్వతరాజైన హిమవంతుని కూతురుగా పార్వతీదేవిగా జన్మిస్తుంది. ఇక తారకాసురుడనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురి చేస్తాడు. దానికి పరిష్కారం శివపార్వతులకు కలిగే పుత్రుడే. శివుడు తపస్సులో మునిగి ఉన్నాడు. పర్వతరాజైన హిమవంతుని కుమార్తెయే పార్వతి. వారిద్దరికి పెళ్లి కుదిరిస్తే వారికి కలిగే పుత్రుడే తారకాసురుని సంహరించగలుగుతాడని నిత్యం తపస్సులో ఉండే శివుడికి పార్వతికి పెళ్లి జరిపించడంలో దేవతలకు సమస్యగా మారింది. ఇక యోగ ధ్యానంలో ఉన్న పరమశివుని తపస్సు ఎలాగైనా భంగం చేయాలని అందరూ వేడుకొనగా అప్పుడు తపస్సు చేస్తున్న శివుడికి దేవతల కోరికపై పార్వతి సేవ చేయడానికి ఒప్పుకుంటుంది. వేలకు సరిగ్గా తపస్సుకు కావలసిన పూలు పళ్ళు నీరు అందించడం మొదలుపెట్టి పనులు చేస్తూ ఉంటుంది. అయినా శివుడు ఆమెని కన్నెత్తు కూడా చూడడు. తపస్సు నుండి మేలుకొని పార్వతిని చూసేలా ఇంద్రాది దేవతలు శివుడిలోని కామాన్ని ప్రేరేపించేలా చేయమని మన్మధుడిని కోరుతాడు. పార్వతి సపర్యలు చేసే సమయంలో మన్మధుడు తన పూలబాణాన్ని శివుడిపై ప్రయోగిస్తాడు. శివుడు మనసు చలించింది, కాని వెంటనే నిగ్రహించి అలా కావడానికి కారణమేమిటి తన దివ్య దృష్టితో చూస్తాడు. తన తపస్సు భంగమైపోయిందని అనుకొని కోపాకృతుడై తన మూడో కంటి నేత్రాన్ని తెరిచి చూడగా ఆ జ్వాలాగ్ని భస్మంలో మన్మధుడు బూడిదైపోతాడు. మన్మడు తన తపస్సుకి భంగం చేసినందుకు కోపించిన శివుడు మన్మధుడిని భస్మం చేసి ఆ తర్వాత శివుడు పార్వతిని పరీక్షించడం, పార్వతీదేవికి కొన్ని ప్రశ్నలు అడగడం, ఆ తర్వాత వారిద్దరికి తారకుడని అంటే అజ్ఞానాన్ని చంపడం తర్వాత కదా పెళ్లి జరుగుతుంది. వారికి కలిగిన పుత్రుడే స్కందుడు. అతడే సుబ్రహ్మణ్యుడు. అతడు స్త్రీ పురుషుల సంబంధం గొప్పతనాన్ని వివరించడమే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. కావున వివాహం కేవలం కామాన్ని తీర్చుకోవడానికే కాదని ఇందులోని పరమార్థం కామాన్ని పూర్తిగా నిరాకరించకుండా ధర్మం కోసమే కామమని చెప్పడమే ఈ కథలోని అంతరార్థము, ఈ యొక్క పండుగ వెనుక ఉన్న పరమార్థము. ఇలా అందరూ యావత్ భారతదేశము ఘనంగా జరుపుకునే హోలీ పండుగ ప్రతి మనిషి జీవితంలో రంగుల వసంతాన్ని తేవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థ్యాంక్ యూ.